హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డు బిల్లును ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో ఎలా పే చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ను ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ చాలామందికి తెలియదు, కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్స్ గురించి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ప్రతి నెల ఏ తేదీన జనరేట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, లాస్ట్ బిల్లెట్ సమ్మరీ యాజ్ ఆన్ 21 జూన్ 2022 ఉంది. ఓకేనా, అంటే నా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ప్రతి నెల 21 తారీఖున జనరేట్ అవుతుంది. ఓకేనా, మీరు కూడా మీ క్రెడిట్ కార్డ్ యాప్లో చూడండి, అక్కడ ఏ డేట్ ఉంటే ఆ డేట్న మీ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఎంత బిల్ జనరేట్ అయిందో తెలుసుకోవాలంటే ఇక్కడ స్టేట్మెంట్ డ్యూ ఉంది కదా, స్టేట్మెంట్ డ్యూలో ఎంత అమౌంట్ ఉంటే ఆ బిల్ ఫ్రెండ్స్. ఓకేనా, నా స్టేట్మెంట్ డ్యూలో 26,518 రూపాయలు ఉంది. ఓకేనా, అది నా క్రెడిట్ కార్డ్ బిల్. ఓకేనా, మీ యాప్లో కూడా మీకు ఎంత అమౌంట్ కనిపిస్తుందో అది మీ క్రెడిట్ కార్డ్ బిల్. ఓకేనా, ఆ అమౌంట్ను మీరు ఏ తేదీ లోపల కట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, నేనైతే జూలై 11th లోపల పే చేయాలి. ఓకేనా, జూలై 11th లోపల నేను పే చేసుకోవాలి, అంటే 20 days అయితే నాకు టైం ఉంది. ఓకేనా, మన క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత మనకు మన క్రెడిట్ కార్డ్ అమౌంట్ కట్టుకోవడానికి ఒక 20 days టైం అయితే ఉంటుంది. నాకు 20 days ఉంది, ప్రతి ఒక్కరికి 20 days అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్ డ్యూలో ఎంత ఉందో ఆ టోటల్ అమౌంట్ని మనం డ్యూ డేట్ లోపల కట్టేయాలి, లేకుంటే మీకు పెనాల్టీలు ఛార్జెస్లు చాలా పడతాయి. ఓకేనా, ఈ మినిమం డ్యూలో ఉన్న అమౌంట్ను మీరు పట్టించుకోకండి. ఓకేనా, చాలామంది మినిమం డ్యూ ఎంత ఉంటే అంత అమౌంట్ కట్టడానికి పోతుంటారు, ఆ పొరపాటు అయితే చేయకండి. ఇక్కడ చూడండి, కరెంట్ అవుట్ స్టాండింగ్ ఉంది. కరెంట్ అవుట్ స్టాండింగ్ అంటే మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాళ్ళకి టోటల్గా ఎంత అమౌంట్ బాకీ ఉన్నాం అంటే ఎంత అమౌంట్ యూజ్ చేసుకున్నామని అర్థం. ఓకేనా, అవైలబుల్ క్రెడిట్ అంటే మన క్రెడిట్ కార్డులో ఇంకా మనం ఎంత అమౌంట్ వాడుకోవచ్చు. చూడండి, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే 55,000 ఉంది. ఓకేనా, అందులో 37,700 అయితే అవైలబుల్ ఉంది, అంటే ఇంకా 37,000 అయితే నేను వాడుకోవచ్చు. ఎంత వాడుకున్నా అంటే 17,261 రూపాయలు అయితే 260 రూపాయలు అయితే వాడుకున్నా, అంటే 55,000లో 17,000 వాడుకున్నా, ఇంకా 37,000 అయితే ఇంకా అవైలబుల్గా ఉంది, దాన్ని నేను వాడుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అందరూ అడుగుతున్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అన్న ఇక్కడ స్టేట్మెంట్ డ్యూలో 26,518 రూపాయలు కనిపిస్తుంది, నేనైతే 1 వీక్లో మొత్తం 26,518 రూపాయలు అయితే కట్టేశాను, కట్టేసిన తర్వాత కూడా స్టేట్మెంట్ డ్యూలో అది అలాగే కనిపిస్తుంది, అది జీరో అవ్వట్లేదు అని అంటున్నారు. ఓకేనా, ఈ డౌట్కి నేనైతే క్లారిటీ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఇంటికి కరెంట్ బిల్ వస్తుంది కదా, ఒక 500 కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి, దానిపైన డ్యూ డేట్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ డేట్ లోపల మీరు పే చేయాలని. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ 500 కరెంట్ బిల్ని ఆ డ్యూ డేట్ లోపల మీరు ఏదో ఒక తేదీన పే అయితే చేస్తారు. ఓకేనా, మొత్తం బిల్ పే చేసిన తర్వాత మీకు మరి ఇంకొక ఫ్రెష్గా కరెంట్ బిల్ అయితే ఇవ్వరు. ఓకేనా, మీరు బిల్ పే చేశారు కాబట్టి ఇప్పుడు మీ బిల్ అనేది జీరో ఉందని అయితే ఇవ్వరు. ఓకేనా, ఇది కూడా అలాగే ఫ్రెండ్స్, అంటే కరెంట్ బిల్ వచ్చిన తర్వాత మీరు ఆ 500 రూపీస్ పే చేశారు లేదా డ్యూ డేట్ లోపల చూసుకుంటారు, అంతే. ఇది కూడా అంతే, ఇక్కడ స్టేట్మెంట్ డ్యూ అయితే 26,518 రూపాయలు ఉంది. ఓకేనా, మనకు 20 days టైం ఉంది, అంటే ఇక్కడ చూడండి 11th జూలై లోపల మీరు 26,518 రూపీస్ మీరు పే చేశారో లేదో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత అన్బిల్డ్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. అన్బిల్డ్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం బిల్ జనరేట్ అయిన తర్వాత ఎంత పేమెంట్ చేశామనేది ఇక్కడ కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో ఉంది కదా, గ్రీన్ యారో మార్క్ డౌన్లో ఉంది కదా, అది ఫ్రెండ్స్ మనం బిల్ పేమెంట్ చేసింది. ఓకేనా, నేనైతే 28 జూన్ అయితే 6,700 పే చేశాను, తర్వాత 5th జూలై అయితే 7,500, 7 ఒక 6 13,000, నియర్లీ 14,000. తర్వాత నేను నిన్నైతే 9th జూలై అయితే ఒక 19,000 అయితే పే చేశాను, నియర్లీ నేనైతే 30,000 దాకా 30,000 పైనే పే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే 26,500, కానీ నేను పే చేసింది 30,000 అబోనే పే చేశాను నా క్రెడిట్ కార్డ్కి. ఓకేనా, మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీ క్రెడిట్ కార్డ్ బిల్ 26,000 అయితే 20,000 అయితే సపోజ్ 20,000 అయితే మీరు డ్యూ డేట్ లోపల అంటే 11th జూలై లోపల డ్యూ డేట్ లోపల మీరు టోటల్ బిల్లింగ్ అమౌంట్ అనేది పే చేసే లేదు, ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, అక్కడ స్టేట్మెంట్ డ్యూలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. ఓకేనా, మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, మనం పే చేసామా లేదా. మీరు కరెక్ట్గా పే చేసి ఉంటే ఓకే, నో ఇష్యూ, మీరు మర్చిపోండి అంతే, ఏం కాదు. ఓకేనా, మీరు విత్ ఇన్ టైంలో పే చేసినట్టే. ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లును ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో పే చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ యాప్ నేమ్ ఏంటంటే క్రెడిట్ యాప్. ఆ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత లాస్ట్లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ డ్యూ అనేది ఎంతో కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడ కార్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? అక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? పే పైన క్లిక్ ఇచ్చేసి మినిమం బిల్ అనేది 1000 రూపీస్ పైనే పే చేయండి. ఓకేనా? 1000 రూపీస్ 1 నుండి అబోవ్ మీ ఎంత ఉంటే అంత బిల్ అయితే పే చేసేయండి. 10,000 లేక 20,000 లేక మీ ఇష్టం, కానీ మినిమం బిల్ అయితే 1000 రూపీస్కి దాటకూడదు ఫ్రెండ్స్. 1000 రూపీస్ కింద కట్టకూడదు. 1000 రూపీస్ పైన పే చేయాలి. ఓకేనా? ఎందుకు 1000 రూపీస్ పైన పే చేయాలి అని అంటున్నా అంటే, మీరు 1000 రూపీస్ పైన ఫస్ట్ బిల్ పేమెంట్ చేశారంటే మీకు 350 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకేనా? అందుకోసం మీరు ఫస్ట్ బిల్ పేమెంట్ అయితే 1000 రూపాయల పైనే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ పే నో పైన క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే పే చేస్తున్నా. 19,000 అయితే నేనైతే పే చేస్తున్నా. ఇక్కడ 19,000 అయితే ఎంటర్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే కనిపిస్తుంది, పేమెంట్ ఆప్షన్. ఓకేనా? ఫోన్పే అయితే సెట్ చేసుకోండి. ఓకేనా? ఫోన్పే పైన క్లిక్ ఇస్తే మనకు మన ఫోన్పే యాప్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మన ఏ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో ఆ అకౌంట్లో మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? అకౌంట్ను సెట్ చేసుకున్న తర్వాత పే పైన క్లిక్ ఇవ్వండి. పే పైన క్లిక్ ఇస్తే నెక్స్ట్ మనకు యూపీఐ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యూపీఐ నెంబర్ ఎంటర్ చేసి పే పైన క్లిక్ ఇచ్చేయండి. ఓకేనా? పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకేనా? పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. యువర్ పేమెంట్ ఆఫ్ 19,000 వాస్ సక్సెస్ఫుల్ అని మనకు కనిపిస్తుంది. ఓకేనా? మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళ నుండి కూడా వెంటనే మీరు 19,000 పే చేశారు అన్నట్టు మనకు మెసేజ్ కూడా వచ్చింది, చూడవచ్చు. ఓకేనా? క్లియర్గా మనం మెసేజ్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. చూడండి, నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో లేదో చూడండి. నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, పేమెంట్ డేట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ పేమెంట్ అయితే 19,000 అయితే ఉంది. ఇన్స్టెంట్గా అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఈ విధంగా మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీ డ్యూ డేట్కి 1 డే లేక వెంటనే ఆ రోజే మీరు పే చేయాలనుకుంటే యాప్ ద్వారా పే చేస్తే 2-3 డేస్ అయితే డిలే అవుతుంది. దానివల్ల మీకు పెనాల్టీ పడుతుంది. కాబట్టి మీరు ఈ యాప్ని యూజ్ చేసి పే చేస్తే మీకు ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో అయితే మీ బిల్ పేమెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా? మీరు ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది ఈ యాప్ ద్వారా 1000 రూపీస్ సపోజ్ చేశారంటే మీకు వెంటనే 10 జెమ్స్ అనేది వస్తాయి. ఇక్కడ 10 కనిపిస్తుంది కదా, 10 జెమ్స్ వస్తాయి. దాన్ని మీరు ఎలా రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, రివార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చేస్తే మీకు కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ కిందికి ఇలా పైన కనండి. తర్వాత ఇక్కడ అన్లాక్ అని కనిపిస్తుంది. ఓకేనా? రెఫరల్ క్యాష్ బ్యాక్ అన్లాక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు దీన్ని ఇలా కిందికి అనాలి. కిందికంటే మీకు 300 నియర్లీ 300 అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి, నాకైతే నియర్లీ 800 వరకు అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓకేనా? తర్వాత మీరు ఈ యాప్ని మీ ఫ్రెండ్కి రెఫర్ చేస్తే ఒక రెఫర్కి మీకు 800 అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.